ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవడికి కావాలరా నీ ముష్టి డబ్బులు? సూరమ్మ ప్రాణాలు కావాలి. రై ఏసేంట్రా. అగ్నిదేవ్, సూరమ్మ నా జన్మ రహస్యం చెప్పాలనుకున్న ప్రతిసారి నువ్వే అడ్డుపడ్డా. నా కన్న వాళ్ళెవరో తెలుసుకోకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టించావు. కానీ ఈరోజు సూరమ్మని నన్ను ఆపలేవు. అగ్నిదేవ్, నా ప్రాణాలు పోయినా సరే సూరమ్మ ద్వారా నా కన్న వాళ్ళెవరో నేను తెలుసుకుని తీరుతాను. సురమ్మ, సురమ్మ లే సురమ్మ, సురమ్మ, సురమ్మ లే సురమ్మ, సురమ్మ లే సురమ్మ, చూస్తానంట్రా ఏసేంట్రా. సురమ్మ. రేయ్ చంపుతాడు. అమ్మా, సురమ్మ, సురమ్మ, సురమ్మ. వకీల్ సాబ్, సూరమ్మ ఎక్కడ? ఏమో పనమి. సురమ్మ, సూరమ్మ. పనమి ఇటువైపు వెళ్దా. సూరమ్మ. డాడీ, సూరమ్మ, సూరమ్మ. డాడీ, సూరమ్మ ఎక్కడ? ఏది సూరమ్మ? ఏది? అటు చూద్దాం పదా పదా. సూరమ్మ, సురమ్మ, 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 సురమ్మ. సురమ్మ. సార్ ఎక్కడ దొరకలేదు సార్.
అయ్యా అయ్యా మీకు దండం పెడతానయ్యా. అయ్యా మీకు దండం పెడతానయ్యా, నన్ను వదిలేండి అయ్యా. ఎందుకు వదిలేయాలి? ఆ పున్నమికి నిజం చెప్పడానికా? నువ్వే శివదేవయ్య గారి కూతురు అమ్మా, భానుమతి గారి మనవరాలు అమ్మా అని పున్నమికి చెప్పడానికా? ఆ? ఆ నిజం చెప్పడానికే కదా డాడీ ఈ సూరమ్మ తెగ పాకులాడుతోంది. పాపం, నిన్ను చూస్తే జాలేస్తుంది. ఆ రోజు కమిలిని నేనే చంపాననే నిజం నీకు తెలుసు. అందుకే ఆ నిజాన్ని నీ చావుతో సమాధి చేద్దామనుకుంటున్నాను. బాబుగారు క్షమించు బాబు, ఇంకెప్పుడు తప్పు చేయను బాబు. జీవితంలో ఎప్పుడు పున్నమికి నిజం చెప్పను బాబు. దయచేసి నన్ను వదిలే బాబు. అయ్యయ్యో, ఎందుకంత పెద్ద నిర్ణయం తీసుకున్నావు సూరమ్మ? చావంటే భయం వేసిందా? ఈ భయం ముందేమైంది? డాడీ దీని దొంగ ఏడుపులకి మనమేమి కరిగిపోవాల్సిన అవసరం లేదు. జాలిపడి పొరపాటున వదిలేస్తే ఆ మరుక్షణం ఇది పున్నమికి నిజం చెప్తుంది. ఆ తర్వాత పున్నమి మన అంతు చూస్తుంది. లేదు బాబు, నా ప్రాణం పోయినా పున్నమికి నిజం చెప్పను బాబు. దయచేసి నన్ను వదిలే బాబు. నేను వదిలేయడం కాదు సూరమ్మ, నువ్వే వదిలే నీ ప్రాణాన్ని. వద్దు బాబు, నన్ను చంపద్దు. రేయ్, వద్దు బాబు, నన్ను చంపద్దు. ఒరే అగ్నిదేవ్, నా భార్య నువ్వే చంపావని నాకు తెలుసు. నా కూతురు నాకు దూరం అవడానికి కారణం కూడా నువ్వే అని నాకు తెలుసు. అయినా సరే నిన్ను ఎందుకు వదిలేశానో తెలుసా? నువ్వు నా చిన్నమ్మ కొడుకు అని, ఒక కూతురికి తండ్రివని. అయినా సరే నువ్వు మారలేదు. చేసిన తప్పుని నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తూ వచ్చావు. నా కూతురు ఎవరో తెలియకుండా దాచావు. రేయ్, నీలాంటి నీచుణ్ణి చంపకుండా వదిలేసి చాలా పెద్ద తప్పు చేశాను రా. ఇక ఆ తప్పు మళ్ళీ మళ్ళీ నేను చేయాలనుకోవట్లేదు. ఈ రోజు నీ చావు నా చేతుల్లోనే ఉంది. చావరా! వద్దు, చంపొద్దు. ఇన్ని రోజులు పాపమని వదిలేశాను రా. ఈ రోజు వదిలే ప్రసక్తే లేదు. నాన్న, వీడు చంపినా చంపుతాడు. వీడి సంగతి తర్వాత చూడొచ్చు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.